బిగ్ బాస్ క్రీడ ఎంత రాక్షసత్వంగా మారిందో గత సీజన్లో చూశాం. తనకి పోటీగా ఉన్నాడనే అక్కసుతో తన పోటీ ఇచ్చేవాడితో పాటు అతని తల్లిని భార్యని పచ్చిబూతులు తిడుతూ తరిమి కొట్టి రాక్షసానందం పొందిన సైకో చేష్టల్ని చూశాం. గతంలో ఎన్నడూ లేనంతగా బిగ్ బాస్ లో గెలవటానికి ఇంత నీచమైన పనులకి పాల్పడతారా? జనాల్ని ఇంత దారుణంగా నమ్మించి మోసం చేస్తారా అనేట్లు చేశారు. ఇప్పుడు మళ్ళీ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. బిగ్ బాస్ అంటే అదో సెలబ్రిటీ షో, ప్రపంచవ్యాప్తంగా మంచి క్రెడిబిలిటీ ఉన్న రియాలిటీ షో అని అనేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ అంటే అదో గబ్బు షో. అక్కడికి వెళ్తే జీవితాలు బాగుపడటం కాదు, ఉన్న జీవితాలు సర్వనాశనం అవుతాయి. కొంతమంది ఫేక్ గాళ్లు ఈ షో వలన లాభపడి ఉండొచ్చేమో, కానీ అత్యధిక శాతం మంది మాత్రం బిగ్ బాస్ కి వెళ్లి తమ క్యారెక్టర్ ని బజారున పెట్టుకున్న వాళ్లే కనిపిస్తుంటారు. ఒకటి మాత్రం నిజం, బిగ్ బాస్ కి వెళ్తే డబ్బులు వస్తాయి, కాస్తో కూస్తో పాపులారిటీ కూడా వస్తుంది, కానీ ఇమేజ్ డ్యామేజ్ అంతకు మించి ఉంటుంది. పైగా సోషల్ మీడియా పైత్యపు కాలంలో ఇలాంటి షోలు నెట్టుకొని రావటం అంటే మామూలు విషయం కాదు. గత సీజన్లో గెలవటం కోసం ఎలాంటి వికృత చర్యలకి పాల్పడ్డారో చూసాం. పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత తనకి పోటీగా ఉన్న అమర్దీప్ని, అతని తల్లిని భార్యని పచ్చి బూతులు తిడుతూ ఏ విధంగా తరిమి కొట్టారో కళ్ళారా చూసాం. అలాంటిది ఓ అమ్మాయి, అందులోనూ చిన్న వయసులో భర్తని కోల్పోయి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తన తండ్రి చావుకి కూడా కారణమైన అమృత ప్రణయ్ లాంటి అభాగ్యురాలు బిగ్ బాస్ హౌస్ కి వస్తుందంటే కాకుల్లా పొడవటానికి కత్తి కట్టి కాసుకొని కూర్చుంటారు సైకో బ్యాచ్లు. అందుకే చితికి బతికిన అమృత బాగుండాలని కోరుకునే వాళ్ళు, అమ్మా అమృత వెళ్ళొద్దమ్మా బిగ్ బాస్ కి, చితికిన బతుకులంటే చులకన అంటూ ముందే హెచ్చరిస్తున్నారు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ గర్భవతిగా ఉన్న తన భార్య అమృతను ఆసుపత్రికి తీసుకుని వెళ్తూ ఉండగా ప్రేమ పెళ్లి ఇష్టం లేని అమృత తండ్రి మారుతిరావు కిరాయి హంతకులతో అత్యంత దారుణంగా కూతురు కళ్ల ముందే అల్లుడిని నరికి చంపాడు. ప్రణయ్ అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్ది షెడ్యూల్ కులానికి చెందిన మధ్యతరగతి కుటుంబం కాగా అమృతది వైశ్య సామాజిక వర్గం. కులంలో కానీ ఆస్తిలో కానీ అంతస్తులో కానీ తన కూతురికి సరితూగని ప్రణయ్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించలేదు మారుతిరావు. అయితే తండ్రికి ఇష్టం లేకపోయినా ప్రియుణ్ణి పెళ్లాడింది అమృత. 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న తన గారాల కూతుర్ని లేపుకుని వెళ్లి పెళ్లి చేసుకోవటంతో ప్రణయ్పై పగ పెంచుకున్న మారుతిరావు అతన్ని హత్య చేయించారు. ఈ కేసులో మారుతిరావు A1 గా, అతని తమ్ముడు శ్రావణ్ A2 గా అరెస్ట్ అయ్యారు. తన భర్త ప్రణయ్ని హత్య చేయించాడని అమృత తన తండ్రి మారుతిరావుపై కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో ఉండగానే అమృత తండ్రి మారుతిరావు హైదరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్యకి పాల్పడ్డాడు. అయితే తండ్రి ఆఖరి చూపు కోసం వచ్చిన అమృతను బంధువులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తన కళ్ల ముందు భర్తని అత్యంత కిరాతకంగా నరికి చంపిన తండ్రి చివరి చూపుకి నోచుకోలేకపోయింది అమృత. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వలన అటు భర్తతో పాటు తండ్రిని కోల్పోయింది అమృత. అయితే మారుతిరావు ఆత్మహత్య చేసుకునే ముందు తన కూతురు గురించి పశ్చాత్తాపపడి తాను చనిపోయిన తర్వాత తల్లి గిరిజ వద్దకు అమృత వెళ్లాలని కోరారు. కొన్నాళ్లకు అమృతకి మగబిడ్డ పుట్టడం, కొడుకుతో పాటు అత్తింటిలోనే ఉండేది అమృత. కొన్నాళ్లకు తన తండ్రి కోరిక మేరకు ఒంటరైన తన తల్లి దగ్గరకు చేరుకుంది అమృత. తన కొడుకులోని భర్తను చూసుకుంటూ తన కాళ్లపై తాను నిలబడింది అమృత. ఆ విషాదం నుంచి బయటపడి సొంతంగా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి తన తల్లి ప్రోత్సాహంతో వ్యాపారాలను చూసుకుంటుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో పాపులర్ అయిన అమృతకు బిగ్ బాస్ ఆఫర్ వరించడంతో ఆమె బిగ్ బాస్ లోకి వెళ్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. బిగ్ బాస్ లోకి వెళ్తే బతుకులు బాగుపడటం కాదు, చితికిపోతాయి. అమృతది చితికిన బతుకు. ఇప్పుడిప్పుడే చిన్న వయసులోనే తనకి తగిలిన బలమైన గాయాల నుంచి బయటకొస్తోంది. ఇలాంటి సందర్భంలో బిగ్ బాస్ లాంటి ఇమేజ్ డ్యామేజ్ షోకి వెళ్తే ఆమె బతుకు మరింత చిందరవందరంగా కావటం తప్పితే మరొక ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చితికిన బ్రతుకులంటే చులకన కాబట్టి. అమృత బిగ్ బాస్ లోకి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి.